రైట్. వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. వరప్రసాద్ గారు నమస్తే అండి. తీసుకోమ్మా. నమస్తే అండి. నమస్తే వరప్రసాద్ గారు, కృష్ణ గారు, రాజీనామా చేసిన రోజు విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలకి, మొన్న సిట్ విచారణకు వచ్చినప్పుడు ఇందాక నేను వినిపించిన ఆ మాటలకి పోల్చి చూసుకున్నప్పుడు కానీ, ఇప్పుడు వాళ్ళ మనుషుల ద్వారానో లేకపోతే సోషల్ మీడియాలోనో లేదా కొన్ని మామూలు మీడియాలో కానీ వస్తున్న కొన్ని లీకులు, వార్తలు, వీటి ఆధారంగా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? విజయసాయిరెడ్డి అడుగులు ఎటువైపు పడుతున్నాయి? వెంకటకృష్ణ గారు, సార్, మన బోర్డులో ఉన్న భాను గారు, గఫూర్ గారికి నమస్కారం, మీ వ్యూవర్స్ కూడా నమస్కారం. ఇదేమి కొత్త కాదండి. నేను మీ టీవీలోనే భాను గారు కూడా ఉన్నారు. ఒక విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన రోజు మీరే డిబేట్ చేశారు. నేను ఆ రోజు చెప్పాను, విజయసాయిరెడ్డి గారు బీజేపీలో చేరతాడు అని చెప్పాను నేను. ఇంకొక ఎవిడెన్స్ ఏం చెప్పానంటే, ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవతి గారు భీమవరం వచ్చాడండి ఒక 5-6 ఏళ్ళు, ట్రైన్లో కలిశారు. వచ్చి ట్రైన్లో ఆయన ట్రైన్లో వస్తుంటే కలిసి నా ఆత్మ సంబంధాన్ని కలిశాను నేను. ఐఎమ్ అసోసియేటెడ్ విత్ బీజేపీ, ఏబీవీపీ అని చెప్పాడు. ఆయన ఐడియాలజికల్గా బీజేపీ మనిషి అని నేను చెప్పుకున్నాడు. ఆయన గతంలో చాలాసార్లు చెప్పాడు. అందువల్ల అసోసియేట్ వాళ్ళతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత జగన్ ప్రభుత్వంలో కూడా బీజేపీతో సత్సంబంధాలు మెయింటైన్ చేశాడు, అక్కడ అన్ని లాబీ చేశాడు. అందువల్ల ఖచ్చితంగా ఆయన రూట్స్ బీజేపీలోనే, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. దాంట్లో మీరు అనుమానించాల్సిన అవసరం లేదు. నేను మీ ఇద్దరు డిబేట్స్ అంటే గఫూర్ గారి చెప్పిన పాయింట్, మన భాను గారు చెప్పిన నేను డిఫర్ అవుతున్నాను నేను. అయితే ఆయన బీజేపీలో ఆయన రాజకీయాలు మానేస్తున్నానని చెప్పలేదు. నేను రాజకీయ వ్యవసాయం చేసుకుంటాను, వ్యవసాయం నాకు ఇంట్రెస్ట్ అన్నాడు. వ్యవసాయం చేసుకోవడానికి రాజకీయాలకి ఏం సంబంధం లేదండి. చాలామంది వ్యవసాయం చేస్తూ రాజకీయాలు ఉన్నారు. అసలు రాజకీయాలు మానుకుంటున్నారని ఎవరైనా చెబితే మీరు నమ్మొద్దండి. మీరే కాదు, ఎవరికి మీ వ్యూవర్స్ కూడా చెప్తున్నాను నేను. రాజకీయాలు ఒకసారి ప్రజా జీవితంలో ఎంటర్ అయిన తర్వాత ఎవరు రాజకీయాలు మానుకోరు. ప్రజలే పంపించాలి, ప్రజలే వాళ్ళకి రిటైర్మెంట్ ఇవ్వాలి. కానీ వాళ్ళు ఎవరు రిటైర్డ్ అవ్వరండి. ఊరికే ఆ టైం బీయింగ్ లేకపోతే ఆ సిచ్యువేషన్లో అటెన్షన్ని ఇంకో దారిలో కొంతకాలం అట్లా సైడ్ ట్రాక్లో కొంతకాలం దూరంగా ఉంటారు. తర్వాత మళ్ళీ సాధును చూసుకొని మళ్ళీ వస్తుంటారు. ఆయన టైం అయిపోయింది, 6 months సరిపోయింది, అంతా సెట్ చేసుకున్నాడు. ఆయనే కాదండి, చాలామంది ఆయన ఫ్రెండ్స్ కూడా బీజేపీలో చేరుతున్నారు. ఇట్ ఈస్ ట్రూ. నాకు తెలిసి బీజేపీ అంటే ఇట్ ఈస్ మై ఇన్ఫర్మేషన్, లేకపోతే నా ఇన్పుట్స్లోంచి నేను చెప్తున్నాను. నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చేంజ్ అయితే అంటే ఆవిడ ఉంటుందో కొత్త వాళ్ళు వస్తారో తెలియదు. కొత్త వాళ్ళు వస్తే, నాకున్న 2-3 పేర్లు ఒకటి వస్తే పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డితో పాటు తన అనుచరులు చాలామంది వైసీపీ వాళ్ళు బీజేపీలో చేరటానికి మాట్లాడుకుంటున్నారు. ఆ మార్గం సుగమనం అవుతుంది. అందువల్ల ఆంధ్రాలో బీజేపీ తన ఏ రాజకీయ ప్రయత్నం చేస్తూ బీజేపీ స్పష్టంగా ప్రయత్నం చేస్తుంది. తప్పేమీ లేదు, దాంట్లో చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన చేరబోతున్నాడు, దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. ఆయనతో పాటు చాలామంది జారబోతున్నారు. ఇట్ ఈస్ వెరీ సూన్. అధ్యక్షుడు చేంజ్ జరిగిపోతుంది. అది భాను గారికి ఆయన ఇన్పుట్స్లో ఆయన చెప్తున్నాను, లేదని చెప్తున్నాను. నా ఇన్పుట్స్లో నేను చెప్తున్నాను, అంతేగాని ఇక్కడేం ఆయనకి నేను డిఫర్ అవటం కాదు. నా సమాచారం నుంచి నేను చెప్తున్నాను. సాయిరెడ్డి గారు బీజేపీ మనిషి, సంఘ పరివారంలో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చాలా వాళ్ళకి కావాల్సిన అనేకమైన కార్యక్రమాలు చేసి పెట్టాడు. జగన్ గారి గవర్నమెంట్తో మంచి లైజాన్ మెయింటైన్ చేయడానికి కారణం ఆయనే. ఇప్పుడు కూడా ఆ పార్టీలో ఆయన ఒరిజినల్ రూట్స్కి వెళ్తున్నాడు. ఆయనతో పాటు